ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. భూమి ఆకాశములు గతించును గాని నీవు నిలిచియుందువు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఇక్కడ నీవు అనగా ప్రభువైన క్రీస్తు వారు మాత్రమే నిలిచి ఉండే దేవుడు. భూమి ఆకాశములన్నీ గతించిపోతాయి. ఆయన సృజించినవి ఇవి అన్నీ కూడా, అవి అన్నీ నశించును గానే ప్రభువైన క్రీస్తు వారు మాత్రమే నిలిచి ఉంటారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. చాపవలే వాటిని మడిచిపెట్టేవాడవు నీవే. అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు తరుగవు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. భూమి ఆకాశము కూడా చాపవలే వాటిని మడిచిపెట్టే దేవుడు. వస్త్రము వలె మార్చబడును గాని ప్రభువైన క్రీస్తు వారు మాత్రమే ఏకరీతిగా నిలిచే దేవుడు. ఆయన సంవత్సరములు ఏమాత్రము కూడా తరుగవు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క లోకము, భూమి, ఆకాశము సమస్తము గతించిపోయేవిగా ఉన్నవి. ప్రభువైన క్రీస్తు వారు మాత్రమే నిలిచే దేవుడు. వస్త్రము వలె అవన్నీ పాతగిల్లిపోవును. చాపవలే వాటిని తొడిచివేసే దేవుడు, మడిచిపెట్టే దేవుడు. వస్త్రములు మార్చబడును గాని పాతగిల్లును గాని ప్రభువైన క్రీస్తు వారు మాత్రం ఏకరీతిగానే ఉన్నారు. ఆయన సంవత్సరములు ఏమాత్రము కూడా తరుగవు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, తన దూతలను ఆత్మలుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనినవాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, దేవుని రాజ్యములో మనము ఆయనతో కూడా ఉండాలి. ఆయన మాత్రమే నిలిచి ఉండేవాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి మనం ఈ విధముగా ప్రార్థన చేయాలి. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలిచి ఉన్నది. నీ రాజదండము న్యాయార్థమై ఉన్నదని మనము ప్రార్థన చేయాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నా ప్రభువు ఆదియందు భూమికి పునాది వేసి ఉన్నాడు. ఆకాశములను కూడా ఆయన చేతి పనులై ఉన్నవి. కాబట్టి ఆయన సమస్తము చేయగలిగిన సమర్థుడు. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనములో చూసుకున్నట్లయితే, భూమి ఆకాశములను సృజించిన దేవుడు. ఈయన తప్ప వేరొక దేవుడు లేడు. ఈయనే నిజమైన దేవుడు. కాబట్టి అట్టి భూమిని ఆకాశమును ఆయన మడతబెట్టే దేవుడు, చాపవలే మడతబెట్టే దేవుడు. కాబట్టి అవి అన్నీ గతించిపోవును గాని దేవుడు మాత్రమే, యేసుక్రీస్తు వారు మాత్రమే నిలిచి ఉండే దేవుడు. ఆయన మాత్రమే రాజ్యము చేయు దేవుడు. ఆయన మాత్రమే దేవుడై ఉన్న, నిజ దేవుడై ఉన్న మన రక్షకుడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. जय यीशु मसीह की। आज दिन की प्रभु वचन इब्रियों की पत्री 1वां अध्याय में है। वे तो नाश हो जाएगा, वे पर पृथ्वी और आकाश वे तो नाश हो जाएंगे, परंतु यीशु बना रहेगा। यीशु मसीह की जय। और वे सब वस्तु की पुराने हो जाएंगे, और तो उन्हों चादर की नई लपटेगा,
और वे वस्तु की नई बदल गएंगे, पर तू वही है और तेरे वर्ष का अंत न होगा। यीशु मसीह की जय। आमीन। वह अपने दूतों को पवन और अपने सेवकों को धधकाती आग बनाता है। यीशु मसीह की जय। हे परमेश्वर, तेरा सिंहासन युगानुयुग रहेगा। तेरे राज्य का राजदंड न्याय का राजदंड है। यीशु मसीह की जय। आमीन। और यह कि हे प्रभु, आदि में तूने पृथ्वी की नाव डाली और स्वर्ग तेरे हाथों की कारीगरी है। वे तो नाश हो जाएंगे, परंतु तू बना रहेगा। यीशु मसीह की जय। आमीन।